వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సర్వాయి పాపన్న బహుజనుల వీరుడని సీఎం రేవంత్ కొనియాడారు. పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉందని తెలిపారు. గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన ఘనత పాపన్న గౌడ్దేనని, రాజులను సైతం ఎదురించి పోరాడిన వీరుడని వివరించారు. ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి పాపన్న గౌడ్ విగ్రహం కనిపిస్తుందని, ఆయన పోరాట స్ఫూర్తి తెలంగాణ ప్రజల్లో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ది ఫ్యామిలీ జస్టిస్ అయితే తనది సోషల్ జస్టిస్ అని అన్నారు. ఆయనది దొరల న్యాయం, తనది సామాజిక న్యాయం అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 117 సీట్లు ఖాయమని సీఎం ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి డిఎస్ కాంబినేషన్ ఎలాగైతే మంచి ఫలితాలు ఇచ్చిందో తనది మహేష్ గౌడ్ది కూడా మంచి కాంబినేషన్ అని అన్నారు. తన కాంబినేషన్తో 2029లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నారెడ్డి అంశంపై